వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసీ 2024 రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో డేట్ కన్ఫర్మేషన్ చేయడానికి వెబ్సైట్లో ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ ఏంటనేది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్టు, మీ ర్యాంక్ కంటే టాప్ కాలేజీలో వచ్చేలాగా ఎలా ఇవ్వాలనేది ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఇప్పటి వరకు డిక్లరేషన్ సబ్మిట్ చేయమని ఒక ఆప్షన్ ఇచ్చారు, అందరు చూసే ఉంటారు కదా. సో డిక్లరేషన్ సంబంధించిన ఆప్షన్ రిమూవ్ చేశారు. అండ్ ఇక్కడ స్క్రోలింగ్ కూడా ఇస్తున్నారు, ఒకసారి క్లియర్గా చూడండి. డిక్లరేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అప్ టు 1 జూన్ 5 PM వరకే క్లోజ్ చేసామని చెప్తూ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే ఇంకా డిక్లరేషన్ ఇప్పుడు సబ్మిట్ చేయడానికి వీలుండడు. మనకు కంప్లీట్గా ఇంటర్ మార్క్స్ ఎవరెవరైతే సబ్మిట్ చేశారో ఆ స్టూడెంట్స్ అందరి మార్క్స్ ఇంకా 25% వెయిటేజ్ యాడ్ చేసి ప్రాసెసింగ్ అయితే చేసి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. రిజల్ట్స్ సంబంధించి డేట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు, మీకు క్లియర్గా చెప్పాను. 4th, 5th రోజు. సో ఈ 2 డేస్లో ఇంకా ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ యాడ్ చేయడం, ఫైనల్ రిజల్ట్స్ ప్రాసెసింగ్ చేయడం, మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తారు. 4th రోజా 5th రోజా అన్నది మనకు కన్ఫర్మ్ డేటు టైం వచ్చిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇప్పటివరకు డిక్లరేషన్ సబ్మిట్ చేయని స్టూడెంట్స్ మళ్ళీ ఇంకొకసారి రిజల్ట్స్ తర్వాత కూడా ఆప్షన్ వస్తుంది. ఆ వచ్చిన టైంలో మీరు ఇంకా డిక్లరేషన్ ఇవ్వకపోతే మీరు కూడా మళ్ళీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.